శరణార్థులు. నేను వచ్చేసిన ఇవాళ కూడా మీకోసం జబర్దస్త్ ముచ్చట పట్టుకొచ్చిన. గవన్నీ మీకు చూపిద్దామని. మరి ఇంకెందుకు ఆలస్యం, శురు చేద్దామా? సరే, ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్లో ఘనంగా జరిగింది ఓనం పండగ. ఎందుకు జరగది? కేసీఆర్ సార్ ఉండంగా. యాక్టర్లతోని ముచ్చట పెడుతున్న మందుబాబులు. రాజేంద్ర ప్రసాద్ సార్ చెప్పిండు మంచి సుద్దులు. సెంటర్ సర్కార్ పంచుతుందట ఎల్ఈడి బుగ్గలు. తక్కువ కరెంటుతోని దేశమంతా మస్తు ఎలుగులు. రైతుల మీద గరమైతున్న సత్తి. మీకేమన్నా కావాలంటే మొండి చేయండి, నేను కూడా సపోర్ట్ చేస్తా. కానీ జీవి తీసుకునే ఎందుకు అయ్యా మీరు? ఏం మంచిగా అనిపిస్తలేరు. నేను ఊకొని చెప్తున్నా చూడు, జీవి తీసుకుంటే. మార్కెట్ల కనబడని మన కూరగాయలు. తమిళనాడు వంకాయలున్నాయా? బెంగళూరు బెండకాయలున్నాయా? అట్లా కేరళ క్యారెట్ ఉందా? అర్రే, గిది చూస్తుంటే వేరే రాష్ట్ర పళ్ళు బతుకు తెరువు కోసం చక్కగా మన తెలంగాణకు వచ్చే కోపే కొడుతున్నది. మరి ఇక్కడున్న సౌలతులు గసుంటి. ఇక్కడ తెలంగాణోళ్ళు, తమిళ పొళ్ళు, మలయాళోళ్ళు, మరాఠోళ్ళు, మార్వాడోళ్ళన్న తేడు ఉండదు. ఎవ్వలి బతుకాలు మంచిగా బతకచ్చు. ఎవ్వరు కూడా చిన్న చూపు చూడరు. మరి ఇప్పుడు గీ ముచ్చట నేనెందుకు చెప్తున్నా అంటే, తెలంగాణలో వేరే రాష్ట్ర పొలను చిన్న చూపు చూస్తారనుకునేటోళ్ళ కళ్ళు తెరిపియాలని గీ ముచ్చట చెప్పిన. తెలంగాణలో ఎవ్వరికైనా ఎట్లా మర్యాద ఉంటుందో ఓ పారి చూడండి. ఎల్లవరకం నమస్కారం. ఇక మలయాళం భాషలో శనార్థులు చెప్పంగానే సప్పట్లు కీకలు. ఇక చిన్న సంబరం కాదు పో. ఏ ఆగుండ్రి, అసలు ముచ్చట చెప్పకనే పాయే అప్పటికే ఇంతలో చేస్తున్నారు. To give us the list of real poor Malayalis who are residing in Hyderabad for sanctioning them with a double bedroom house. డబల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా కట్టిస్తానని ఒట్టు వేచిండు. వీళ్ళంతా మన పట్టణం దవాఖానాల నర్సులు, బళ్ళల్లో ఇంగ్లీష్ టీచర్లు, కంప్యూటర్ల కంపెనీలలో పనిచేసే కేరళ రాష్ట్ర పోళ్ళు. గప్పట్ల గిట్లనే మీటింగ్ పెడితే మీకో బిల్డింగ్ కట్టిస్తా అన్నాడు కదా కేసీఆర్ సారు. అగో గా పని మీదనే మళ్ళా ఈ మీటింగ్ పెడితే మా వాళ్ళకి ఏం చేస్తున్నాడో చూసిపోదామని కేరళ సీఎం ఉమెన్ చాందీ సార్ వచ్చిండు. ఫిలిం నగర్ ఎక్రమ్ జాగల ఏకదం బిల్డింగ్ కట్టేతందుకు శంకుబండ వాతి ఓ ₹1 కోటి కూడా సాంక్షన్ చేసిండు కేసీఆర్ సారు. ఇక అజంకా నేనేం తక్కువనా అని కేరళ సీఎం తెలుగులో శనార్థులు చెప్పబోయిండు కానీ కుదరలేదు. ఎల్లరికం నమస్కారం. మా ఊళ్ళో మంచి చెడ్డలు మీరు అరుచుకుంటున్నారు కాబట్టి మీ సాముల కోసం శబరిమల ఇక్కడ బిల్డింగ్ కట్టేటందుకు 5 ఎకరాల జాగిస్తానని మాట ఇచ్చిండు చాందీ సారు. ఇక కేరళ నాయకులు మన నాయకుడిని చిన్నగా మొయ్యలే. ఆల సీఎం గురించి కూడా ఇంత గొప్పగా మాట్లాడలేదు అనుకో రాదుండ్రి. నా తెలంగాణ రాష్ట్ర ప్రజల కాల్లో ఒక ముళ్ళు గుచ్చుకున్నా నా నోటితో తీస్తానని ఇంతకు మించిన ఒక నేతని ఎవరికీ దక్కదు. చుట్టమొస్తే ఉచ్చిగానే ఓనియదు కదా, అందుకని ఎప్పటికీ యాది పెట్టుకునేటట్టు చక్కటి పంచను కప్పి గులాబీ గుత్తి చేతిలో పెట్టి అద్దాల పెట్టెలో పెట్టిన షాన్వినాను శాంతి సార్కి ఇచ్చి సన్మానం చేసిండు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎన్ని మాటలు చెప్పినా అయినరు, అసలుకే అయినరు. ఇంటే మందుబాబులనే మాట పోతుందని భయం, సర్కార్కి ఆందాన్ తక్కువ అవుతుందని పీకరు. అబ్బో, ట్రాఫిక్ పోలీసులకు డ్యూటీలు ఉండయనే దయ. మళ్ళీ ఇంటే టీవీలోళ్లకు, పేపరోళ్లకు వార్తలు తక్కువ అవుతాయనే జాలి. ఇంటలేరా? అయితే నా వంతు ప్రయత్నం నేను చేస్తా అని ఓసారి వచ్చిండు. చూడాలి మరి ఆయన మాటలన్నా చెవికెక్కించుకుంటారో లేదో. నేను తాగి బండి నడిపి దొరుకుతా, మంచిగా హీరోలను చూడొచ్చు అంటే మా సాఫీ ట్రక్ వద్దన్నది. కానీ చూడుండ్రి, పట్నంలో మందుబాబులు ఎంత అదృష్టవంతులు. రోజుకొక హీరోని దగ్గరికి వెళ్ళి చూస్తున్నారు. మొన్న మంచులచ్చమక్క, మళ్ళా నిన్న బాబు మోగన్ సారు, ఇవాళ రాజేంద్రంల ప్రసాదం సారు. నిమిషం షేఫ్ కూడా చూస్తందుకు ఈలుగానోళ్ళతోని గంటలక మనం ముచ్చట పెట్టే ఛాన్స్ కొట్టేసిండ్రు. మందు తాగి బండి నడిపి పోలీసు వాళ్ళకు దొరికిన వాళ్ళు. దొరికాం కానీ రాజపతి గారు కనిపించాడు. అలా అది సుక్కేసి బండి ఎక్కితే ఏమవుతుందో చెప్పేటందుకు రాజేంద్రంలో ప్రసాదం సార్ను తీసుకొస్తే సినిమా డైలాగులతో నగిపిస్తుండే నాగుల రాజు. ఎస్పి రంగారావు అంటే మా నాన్న చచ్చిపోతే అంజలి దేవి లాంటి మా అమ్మ నన్ను ఎన్టీ రామారావు లాగా పెంచి పెద్ద చేసింది. ఏమండి అంటారు పెళ్ళాం, ఇది రంభ శ్రీదేవిలే ముక్కు నూర్మి. నాకు వస్తున్నలే
కానీ సారు యాక్షనింగ్ చేసి చూపించిండు అంతే కర్మమ్ము చెట్లన్నీ మస్తు సీరియస్. ఇంజక్షన్ ఎంత వేయాలో అంతే వేయాలి, మంత్ ఎంత తాగాలో అంతే తాగాలి. అందుకే మందు అన్నారు దాన్ని. తక్కువ తాగుండ్రి, తాగితే బంద్ ఎక్కకుండ్రి. చాలా సేఫ్ ఇగరం చెప్పిండు రాజేంద్రం ప్రసారం సారు. ఇక బయటకు వచ్చి గీ బూద కార్లో కూర్చున్నాడు. కానీ నడుపుడు కష్టమవుతున్నదంట అని యువతలకు వచ్చిండు. గీ బూద మోటార్ సైకిల్ మీద హెల్మెట్ పెట్టుకొని రుయ్యమంటాను తిరిగించారు సేపు. ఈ మిర్చి బెంగళూరు నుంచి వచ్చినట్టుంది కదా. ఆరపకాయ ఇది ఆంధ్ర నుంచి వచ్చినట్టుంది. తమిళనాడు వంకాయలు ఉన్నాయా? బెంగళూరు బెండకాయలు ఉన్నాయా? ఆగో, కూరగాయలు అంగట్లా ఏం చేస్తున్నది మంగ్లీ? ఓ మంగ్లీ, మంగ్లీ! సావిత్రి, తూ మధ్యాహ్నం డిస్టర్బ్ కర్నా, కూరగాయలు కొనుక్కుంటున్నాం. ఒక నిమిషం ఆగు. అరే గా ఒక్క నిమిషం ఇటు మాట్లాడు అంటే. అట్లా కేరళ క్యారెట్ ఉందా? బీహార్ బీట్రూట్ ఉందా? కర్ణాటక క్యాలీఫ్లవర్ ఉందా? ఏం అడుగుతున్నావు మంగ్లీ? గా దుకాణ పామి నెత్తికి బొడుసు తెప్పిస్తున్నావు. అమ్మా, నీకు అసలు ముచ్చట తెలియదా? మన తెలంగాణకు వచ్చే కూరగాయలన్నీ పక్క రాష్ట్రాల నుంచి వస్తున్నాయంట, తెలుసా నీకు? వాతెక్క రిచి పెద్ద. ఏహే, నేను నమ్మ. మనకన్నే మస్తు వండిస్తున్నారు. ఏదమ్మా, మూసీ నది మురికి నీళ్ళతోట. వంకాయలు ఫ్రమ్ తమిళనాడు, క్యారెట్ ఫ్రమ్ కేరళ, ఎగో క్యాబేజీ ఫ్రమ్ కర్ణాటక, ఆనపకాయ ఫ్రమ్ ఆంధ్ర. అమ్మా, అంటే మన కాడ లేక బయట నుంచి తెప్పిస్తుండ్రా, లేకుంటే అవి హైబ్రిడ్ అని అక్కడి నుంచి తెప్పిస్తుండ్రా? మన కాడ లేకనే అక్కడి నుంచి లోళ్ళకు లోళ్ళు మరి తెప్పించుకుంటారు. కట్టమిర్చిలే ఈ కాయమాలం చైచల్పురోడి. మన కాడేం తక్కువైంది పిల్ల, పుష్కలంగా నీళ్లుంటాయి, మస్తు జాగుంటది. నీళ్ళంటే మీ ఇంట్లో బిందెలలోనో బకెట్లలోనో కాదమ్మా. నీళ్లుండాలి, బోర్లుండాలి, చెరువులు ఉండాలి, కాలువలు ఉండాలి, అప్పుడే పండుతాయి కాయగూరలు. మన కాడ గంత అధ్వానం ఉన్నదా? నువ్వైతే మరీ చెప్తున్నావు గాని. ఏ పురాగా వండిస్తలేరని కాదు, అత్త వండిన వంట అల్లునికే సాల్తలేదన్నట్టు మనకు పండిన పంటలు మనకే సాల్తలేవు. మరి ఉద్యానవన శాఖలు, అగ్రికల్చర్ శాఖలు వాళ్ళేం చేస్తున్నట్టు? రిపోర్టులు రాస్తున్నట్టు. అరే ఏమో గట్లంటావు. రాష్ట్రంలో కూరగాయ తోటలు తగ్గినాయంటే వాళ్ళు రైతులకు సలహాలు చెప్పలే కదా. కాయగూరలు వండి ఉండ్రి, మంచి లాభాలు వస్తాయని చెప్పకనే కదా. గట్ల చెప్పేటోళ్ళే అయితే కార్బైడ్ మందు పెట్టి పండ్లను మాగబెట్టిచ్చుడు ఎప్పుడో బంద్ చెప్పించేటోళ్ళు. హైకోర్టు చెప్పేదాకా చూసుకుంటా ఉందిరా. మరి ఇప్పుడు మన రాష్ట్రంలో కూరగాయల కొరతున్నదని నీకెవరు చెప్పిండ్రు? ఇంకెవలమ్మా, గా ఉద్యాన శాఖ వాళ్ళే రిపోర్ట్లు ఇచ్చిర్రు. అవుగని అప్పట్లా మన ఊరు మన కూరగాయలు అని ఓ స్కీమ్ పెట్టే కదా సర్కార్. ఏమైంది? మన ఊరు గట్లనే ఉందమ్మా. పక్క రాష్ట్రం కూరగాయలే మనవైనాయి అన్నమాట. మన ఊరు పక్క రాష్ట్రం కూరగాయలు అన్నట్టు అయింది స్కీమ్ ఇప్పుడు. మంచి స్కీమ్ ఉండే మంగ్లీ, అది ఎవ్వరు పట్టించుకుంటలేరేమో దాన్ని. ధరలు పెరిగినాయి లొల్లి చేసే బదులు మనకాన్ని మంచిగా కూరగాయలు వండించుకుంటే ఎంత మంచిగుంటది. చూద్దాం మరి ఈ కాయగూరల కొరతకు సర్కార్ ఏమైనా ఉపాయం చేస్తుందేమో. అయ్యో, ఏమైంది సత్తికి? ఏమో చిన్న పోయి కూర్చున్నాడు. తమ్మి, సత్తి, తమ్మి! అరే గట్ల ముఖం తిప్పుకుంటావేంది తమ్మి? ఎవలేమన్నారు నిన్ను? ఇటు తిరిగి మాట్లాడవు పారి. మళ్ళీ రైతులు ఎందుకు చచ్చిపోవాలమ్మా? జనంతా కూడా ఓపిక లేరు కానీ మన అందరినీ గోస పెడుతున్నారు. తెలంగాణ వచ్చి 2 ఏళ్ళు కూడా కాలేదు ఇంకా. తెలంగాణ వచ్చింది కానీ చేసిన అప్పులు కట్టలేక ఇజ్జత్కి పానం తీసుకుంటున్నారు తమ్మి. అప్పులైనాయి అంటారు, పానం తీసుకోవాలన్నా? మొన్ననే కదా సర్కారు లోన్లు మాఫీ చేసింది. బ్యాంకులలో తీసుకున్న అప్పులు కాదు తమ్మి, ఆసాంల దగ్గర తీసుకున్న అప్పులు, సిటీల దగ్గర తీసుకున్న అప్పులు తమ్మి అవన్నీ. అయినా కూడా రైతులు చచ్చిపోవాలన్నా? సూరు కవిత రైతులను సాదుకున్నాం అనేటకలా బయట దేశ వాళ్ళు కూడా సాదుకున్నామంట ముందరికి వస్తున్నారు. కవితక్క ఒక్కతే దత్తత తీసుకుంటే ఇక వాళ్ళ బతుకులు మంచిగా అవుతాయా? నువ్వో రైతును, నేను రైతును దత్తత తీసుకోవాలి. మనమంతా నడుం కట్టాలి. కట్టాలి. మళ్ళా అమరావతి కోసానికి 5 లక్షలు చెందించిన రేవంతం సార్ కూడా తెలంగాణ రైతుల కోసానికి ₹1,00,000 ఇచ్చిండు. ఎవరి కోసం మీరు అంతా? అవును తమ్మి, సార్కు మన రైతులంటే ప్రేమ ఎక్కువ ఉన్నట్టున్నది తమ్మి. ఈ మళ్ళా కసంతోళ్ళు కూడా రైతులు ధైర్యంగా ఉండాలి, జీవి తీసుకోవద్దు అంటాను పాటలు కూడా వాడుతుండ్రు. మళ్ళీ కాంగ్రెస్ ఏమో ధర్నాలు చేస్తుండ్రు. ఇంతమంది గిన్ని తీర్ల తిప్పలు పడుతుంటే రైతులేమో దీవి తీసుకొని మనను గోస పెడుతున్నారు. ఎన్ని చేస్తే ఏమున్నది తమ్మి? తెచ్చిన ఇత్తనాలు నకిలీ ఉండవట్టే, బోరేస్తేనేమో నీటి సుక్కరాదాయే, ఉద్దర ఎరువులు మందులు తెస్తే మిత్తి మీద పడవట్టే, పండిన పంట నమ్ముదామంటే దళారిగాళ్ళు ముంగట్నే ఉండవట్టే. మళ్ళీ మురళీమోహన్ సార్, బాలకిష్టి సార్, చిరంజీవి సారు, మళ్ళీ రాజేంద్ర సార్ అందరు కలిసి మేము సైతం అంత అని జోలే పట్టుకొని పైసలు వసూలు చేస్తారు. నాకు ఎరికే మొన్న ఉద్దు తుఫాన్ వచ్చినప్పుడు గట్లనే చేసిండ్రు. ఏమో తమ్మి,
గా సినిమాల మీద నీకు ఆశలున్నాయి కావచ్చు కానీ నాకైతే వాళ్ళ మీద నమ్మకం లేదు తమ్మి. ఓ అక్క అట్లా కాదక్క, నిన్న మంత్రి లక్ష్మారెడ్డి సార్ ఏమన్నాడో ఎరకనా? ఏమన్నాడు తమ్మి? తెలియదు. ఓ అక్క ఇగో 5 ఏళ్ళు అయినాక రైతులు చచ్చిపోతే అది మా సర్కారు బాధ్యత, కానీ ఇప్పుడు చచ్చిపోయే రైతులందరినీ ఇంతకు ముందు ఉన్న సర్కారు బాధ్యత అంటున్నాడు అక్క. అంటే వీళ్ళు వచ్చి ఏడాదిన్నరనే అవుతుంది కదా అక్క. నాకు ఇంతవరకు నెత్తిలోకి ఒకటి అర్థమే అయితే లేదు అక్క, దమా ఖరాబ్ అవుతున్నది. వాళ్ళదే తప్పు మాది కాదు తప్పు దాని సర్టిఫికెట్లు ఇస్తే చచ్చిపోయిన వాళ్ళు అందరు లేచొస్తారు అక్క చదవనీకే, మళ్ళీ చచ్చిపోనీకే పోయిన వాళ్ళంతా ఇది చదువుకొని ఆగుతారా? అంటే అందరు సర్కార్ని బదనం చేస్తున్నారు కదా. 5 ఏళ్ళైనాక పానం తీసుకుంటే గది మా తప్పు అవుతుంది అని సార్ అన్నట్టున్నాడు తమ్మి. ఎట్లా అన్నాడు ఏమో కానీ ఇగో జీవి తీసుకొని చచ్చిపోతే సర్కారు 6 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. మళ్ళీ ఇంట్లో ఆడబిడ్డ ఉంటే కూడా మళ్ళీ కళ్యాణ లక్ష్మి కింద పైసా సాయం చేస్తామన్నారు. ఇవన్నీ చేస్తామనగా కూడా జీవి తీసుకొని చచ్చిపోకడైతే తప్పక్క. తప్పే తమ్మి, కానీ ఏం చేస్తాం? రైతుల బాధలంటే శీత చెర. మబ్బులల్లో నీళ్ళు వస్తలేవని వీళ్ళు కండ్లల్లో నీళ్లు తీస్తున్నారు, కన్ను మూస్తున్నారు. ఏడ్చుడేందుకు అక్క, బిత్తిరోని నాకే ఈ పట్నంలో కొలుగు దొరికింది, చేసుకొని బతకనీకే పట్నంలో మస్తు పనులు ఉన్నాయి అక్క. చిన్న దారం పోసను కూడా భూతద్దంలో పెట్టి చూస్తే పెద్దగా కనబడుతుంది తమ్మి. బలిమికి జీవి తీసుకునే రైతులు కూడా సమస్యల్ని అట్లే చూస్తున్నారు. జీవి తీసుకోనికే తెగింపు కాదక్క, బతికి కొట్లాడదాం అంత అని తెగింపు ఉండాలి. నన్ను చూసినాక నన్ను అర్థమైతలేదా? ఓడలల్లో వ్యవసాయం చేస్తున్నారని సింగపూర్లను చూసి మెచ్చుకున్నాడు కంటే బీడు భూములల్లో బంగారం పండిస్తున్నామని బయట దేశ పళ్ళు మనల్ని మెచ్చుకునేటట్టు చేయండి. మీకేమన్నా కావాలంటే మొండి చేయండి, నేను కూడా సపోర్ట్ చేస్తా. కానీ జీవి తీసుకునే ఎందుకు అయ్యా మీరు? ఏం మంచిగా అనిపిస్తలేరు. నేను ఊకొని చెప్తున్నా చూడు, జీవి తీసుకుంటే ఎందుకు చచ్చిపోవాలి? ఒకరు 3 రోజులు కాకపోతే ఇంకొకరు చచ్చిపోతారు, వాళ్ళకి ఏడుస్తుండాలి. ఇంకా గోస పడుతూనే ఉన్నాం, మళ్ళీ ఇంకొకరు చేస్తారు, దినాలు అయితేనే ఉన్నాయి. సరే తమ్మి, నువ్వైతే పువ్వు తిందురా, రంది వడకు ఉండాలి ఎప్పటికీ. ఈ నడుమ నిజామాబాద్లా కల్తీ కళ్ళు తాగిన వాళ్ళ చిత్రకథలు బాగా చూపిస్తున్నాం కదా. ఇక అవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు మీరు చూడబోయేది ఇంకో ఎత్తు. అర్జెంట్లా కల్తీ కళ్ళు డిపోలు పెట్టాలి, కల్తీ లేని కళ్ళమ్మితే లోపటేస్తామని రూల్ పెట్టాలి అని రేపో మాపో కొందరు జెండాలు పట్టుకొని బయలుదేరినా వెళ్తారు కావచ్చు. ఎందుకంటే పరిస్థితి అట్లున్నది మరి. కష్టపడి ఇల్లు కట్టి కళ్ళు దాగి కాలబెట్టుడు అంటే ఏందో చూపించిండు మనోడు. అగో ఫుల్లుగా కళ్ళు దాగిన రిమ్మ రాక ఇంటి పెంకలు ఉడవీకిండు. ఇక ఈ ఇంటి మీదకి వెళ్ళి ఆ ఇంటి మీదకి, ఆ ఇంటి మీదకి వెళ్ళి ఈ ఇంటి మీదకి దుంకులాట షురువు చేసిండు. సాయిలు మా అయ్య గానిరా, మా నాయన గానిరా, దిగురా అని ఎంత బదిలాడతా అంత ఎక్కువ చేసిండు. ఊకుంటే పెంకలిన్లని పొతం పెట్టేటట్టున్నాడని పోరగాళ్ళంతా ఊడి నిచ్చనేసుకొని మీదకి ఎక్కిండ్రు. 4 దిక్కులు అనగబట్టి తాళ్ళు కట్టి కిందికి దింపిండ్రు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ కాడ అడ్డమైన కళ్ళు దాగి ఆగమైన వాళ్ళ దాంట్లో ఈ సాయిలొకడు. మందు కలిపిన కళ్ళుకు అలవాటైనోనికి మంచి కళ్ళు రిమ్మెక్కక ఈ పని చేసిండు. ఇంకొన్నొద్దులైతే మీకు కరెంటు బిల్లు మస్తు తక్కువ వస్తుంది. గిరగిరా ఊరికే మీటర్ రీడింగు సులోగా నత్తకు మేనత్త లెక్క చిన్నగా మెల్లగా తిరుగుతుంది. అరే రేపో మాపో కరెంటు బిల్లులు పెంచుతామని సర్కారే అన్నది అప్పట్లా. మరి సావిత్రి ఏంది కరెంటు బిల్లు తక్కువ వస్తుంది అంటుంది అని పరేషాన్ కాకుండ్రి. నేను చెప్పింది నిజమే, సర్కారే దగ్గరుండి మరి కరెంటు బిల్లు తక్కువ ఎగరం చేస్తున్నది. అరే నమ్మబుద్ధి అయితే లేదా? అయితే ఈ ముచ్చట చూడండి. గప్పట మోడీ సార్ సురువు చేసిండు కదా తెల్ల బుగ్గల పేరంటాన్ని. ఇక దాన్ని ఊరూరికి తీసుకొస్తారట. ఏడాది లోపలనే 20,000 కోట్ల ఎల్ఈడి బుగ్గలు ఎక్కిస్తారట తంబాల మీదకి. ఇక ఇండ్లలో పెట్టుకుంటేందుకు కూడా ఇవే సప్లై చేస్తారట. ఎల్ఈడి బుగ్గలంటే ఎందుకు అనుకుంటున్నారు? కరెంటు డిమ్మున్నా ఫుల్లు ఎలుతురిస్తుంది, మీటర్ కూడా తక్కువ తిరుగుతుంది, మస్తు కరెంటు మిగులుతుంది అన్నట్టు. కానీ సాలరు ఎలుగునిచ్చే దీపం కింద కనబడని సింహ చీకటి ఉంటుంది. దేశంలో దగ్గర 28 కోట్ల మంది ఇంకా కరెంటునే చూడలేదని ఖుద్దు సెంట్రల్ కరెంటు మంత్రి పీయూష్ గోయల్ సారే చెప్పిండు. గప్పట్లా దీపం పట్టుకొని బాయిల దుంకినట్లు ఎదుగు ముచ్చట. కరెంటున్నోళ్లకు ఎల్ఈడి బుగ్గలు ఇస్తున్నట్టే కరెంటుని ఇంకా చూడనోళ్లకు ఏమి ఇయ్యాలో మేమే సలహా ఇస్తున్నాము, పాటించుండ్రి.
రేగడి మట్టితోని వేసిన దీపాంతాలు 2-3 దినాలైనా కరిగిపోని ఓంబత్తులు, గట్టి రేగుతోని తయారు చేసిన కాందేన్లు, నెలకు 4 లీటర్ల గ్యాస్ నూనె సమరు, సరిపోని అగ్గిపుల్లలు సప్లై చేయండి. శివుడు మూడో కన్ను తెరిస్తే ప్రళయమే వస్తుంది, మూడో కన్ను తెరిస్తే మాడి భస్మం కావాల్సిందే అని చెప్తుంటారు కదా. మరి ఆ శివుడు మూడో కన్ను తెరుసుడు ఎవరన్నా చూసిండ్రో లేదో తెలియదు, కానీ ఇక్కడ మన దాంట్లోనే మనకు తెలిసిన మూడో కన్నే ఇంకోటి ఉన్నది. గా కన్ను ముంగట ఎవ్వలు పడ్డా వాళ్ళు పాతాళంలోకి ఒకటే భస్మం కాకటే. గదేందనుకుంటుండ్రా, సోషల్ మీడియా ఉల్లా గదే ఫేస్బుక్, యూట్యూబ్, ట్విట్టరు గిట్టరు అవి ఓ పెద్ద మనిషికి ఎంత మేలు చేసినాయో చూడండి. ఊరే విష్క మీదకి బ్రహ్మాస్త్రం ఇరుసుడు అంటే గిదే కావచ్చు. రోడ్డు పక్క పొంటి టైపు కొట్టుకుంటా బతుకుతున్న ఈ పెద్ద మనిషి పొట్ట మీద కొట్టిండి పోలీస్ ఆయనే. నీ బాంచన్ సారు, నీ కాలు మొక్త సారు అని ఎంత బతిలాడినా ఇడవలే. ఆయనే కాళ్ళకు రేగంప కొట్ట ఎగిడ్చిన భూతమోలే ఎట్లా ఎగిరి తంతున్నాడో చూడుండ్రి టైపు కొట్టే మిషన్ను. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో లక్నో పట్నంలో పోస్ట్ ఆఫీస్ ముంగట జరిగింది ముచ్చట. రోడ్డు పక్క పొంటి టైప్ రైటర్ పెట్టుకొని తెల్ల కాగితాల మీద నల్లచరాలు నింపితే వచ్చే 10వ పరకతోనే ఇంట్లో లంచాతున్నాడు ఈ పెద్ద మనిషి. దగ్గర 30-35 ఏళ్ల సంధి ఈయన్నే ఇదే పని చేసుకుంటా బతుకుతున్నాడు. ఉరుములేని పిడుగోలే పోలీస్ ఆయన వచ్చి గింత పని చేసిండు, మనుషులు రాకుండా పోకుండా అడ్డంగున్నవని. మరి రోడ్డునే తాత జాగిర అనుకున్నాడో ఏమో గాని అగో కడుపు నింపే మిషన్ ఖరాబ్ అయిందని చూసుకుంటా ఎంత బాధపడుతున్నాడో ఆ తాత. ఈపు మీద కొట్టినా గింత బాధపడకపోవు గాని పొట్ట మీద కొట్టిండు. వీన్ కాలిడిచి పొయ్యిలా పెట్ట పేను పెత్తనమిస్తే తెల్లందాకా నెత్తి కొరిగినట్లేది ముచ్చట. సీఎం సార్కు తెలిసి ఎస్ఐని కొలువులకెళ్ళి తీసేసి పెద్ద మనిషికి కొత్త టైప్ రైటర్ మిషన్ కొనిచ్చింది సర్కారే. గిసోంటి లత్కోర్ బట్టె వాష్ పనులు చేసేటప్పుడు ఎవ్వరు చూడరు, చూసినా ఎవ్వరు చెప్తారు అని అనుకుంటారు గాని సోషల్ మీడియా ఉన్నది జర పైలం. హైదరాబాద్ లా ఘనంగా జరిగింది ఓనం పండగ. ఎందుకు జరగది, కేసీఆర్ సార్ ఉండంగా. యాక్టర్లతోని ముచ్చట పెడుతున్న మందుబాబులు. రాజేంద్ర ప్రసాద్ సార్ చెప్పిండు మంచి సుద్దులు. సెంటర్ సర్కార్ పంచుతుందట ఎల్ఈడి బుగ్గలు. తక్కువ కరెంటుతోని దేశమంతా మస్తు ఎలుగులు. రైతుల మీద గరమైతున్న సత్తి. మీకేమన్నా కావాలంటే మొండి చేయండి, నేను కూడా సపోర్ట్ చేస్తా. కానీ జీవి తీసుకునే ఎందుకు అయ్యా మీరు ఏం మంచిగా అనిపిస్తలేరు. నేను ఊకొని చెప్తున్నా చూడు, జీవి తీసుకుంటే మార్కెట్ల కనబడని మన కూరగాయలు. తమిళనాడు వంకాయలున్నాయా, బెంగళూరు బెండకాయలు ఉన్నాయా, అట్లా కేరళ క్యారెట్ ఉందా? చూసేసిండు కదా ఇవి ఇలా నేను పట్టుకొచ్చిన 3 మార్ ముచ్చట్లు. మళ్ళీ 3 మార్ వార్తలలో కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి V6. మానిపల్లి జ్యువెలర్స్, జనరల్ బజార్, సికింద్రాబాద్. మానిపల్లి జ్యువెలర్స్ 3 మార్ వార్తలు కో స్పాన్సర్డ్ బై మహీంద్రా సెంట్యూరో మరియు మహీంద్రా గస్టో. Royal for extraordinary homes.